జూబ్లీస్ ఉప ఎన్నిక అయిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక టెన్షన్ ఉండే, ఎందుకంటే అధికారం చేజిక్కించుకొని 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈ ఎన్నికల్లో కనుక ఓడిపోతే తమ పరువు పోతుందా అనే ఉద్దేశంతో సో దీనికి ఒక సవాల్గా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్టకేలకు జూబ్లీస్ లో కాంగ్రెస్ జెండా ఎగిరింది, అభ్యర్థి రవీంద్ర కుమార్ యాదవ్ గెలిచిండు. సో చాలా సంతోషంగా ఉన్నారు. అది అయిపోయింది అనుకున్న టైంలో ప్రస్తుతం అనర్హత వేటు ఇష్యూ అనేది కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు దీనిపైన చాలా అంటే చాలా సీరియస్గా ఉంది తెలంగాణ ప్రభుత్వం పైన, అదేవిధంగా స్పీకర్ పైన. సో ఈ విషయాన్ని త్వరగా చేర్చాలి, త్వరగా దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో అనర్హత వేటు వేయడమా లేదంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వస్తారా అనే దానిపైన అయితే ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. అయితే దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళకి ఓటేసి గెలిపించడం జరిగింది. అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సపోర్టర్స్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా మంది సపోర్టర్స్ వాళ్ళు అందరూ కూడా. సో